ఈ బ్రీఫ్ కేసులో 10 లక్షల క్యాష్ ఉంది. నువ్వు రామ్ సింగ్ దగ్గర డైరీ తీసుకున్న తర్వాత ఈ క్యాష్ అతనికి ఇవ్వాలి. ఆ తర్వాత డైరీ తెచ్చి మాకివ్వాలి. ఓకే, కానీ రామ్ సింగ్ ఎక్కడ ఉంటాడో నాకు తెలియదే. నేను చెప్తాను. ఇప్పుడే అతని దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఈ ఊరు దాటగానే విజయవాడ రోడ్డులో ఒక పెద్ద ద్రాక్ష తోట ఉంది. దాని పక్కనే ఒక ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీ వెనక ఒక గోరిల దెబ్బ ఉంది. అక్కడ రామ్ సింగ్ నీ కోసం ఎదురు చూస్తుంటాడు. ఓకే. దీని వాలకం అంత నమ్మదగిందిగా లేదు. ఫాలో హర్. పైకం తెచ్చావా? తెచ్చాను. బుద్ధిమంతురాలు. ఆ బ్రీఫ్ కేసు నీ కుడి చేతి పక్కన నా గోరీ మీద పెట్టు. మరి ఆ డైరీ ఎక్కడ? ముందా బ్రీఫ్ కేసు ఆ గోరీ మీద పెట్టు, చెప్తాను. సరాసరి ముందుకురా. ఆ గోరీ మీద పూలమాల ఉంది. ఆ పూలమాల కింద డైరీ ఉంది. తీసుకో. ఓకే. ముందు ఇక్కడికి వచ్చింది నేను. ముందు ఇక్కడి నుంచి వెళ్ళవలసింది నువ్వు. వెళ్ళు. మీరిద్దరూ ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని చంపి పాతి పెట్టడానికి ఇక్కడ కావలసినంత స్థలం ఉంది. అది ఆడపిల్లలకి పనికొచ్చేది కాదు. ఆ డైరీ ఇలా ఇవ్వు తల్లి. శంభు, చలపతి, రామ్ సింగ్ ని జాగ్రత్తగా చూసుకోండి. కమాన్, నీ కోసం గొయ్యి తవ్వించి సిద్ధంగా ఉంచాను. పద. అరే రే, ఎవడు తీసుకున్న గొత్తులో వాడే పడతాడని మా తాతయ్య చెప్పాడు రా. పట్టుకోండి, పట్టుకోండి. నన్ను కాదురా వాణ్ణి.
రామ్ సింగ్, ఎక్కడున్నా సరే ఇటు చూడు. ఇప్పుడు తురుపు ముక్క నా చేతుల్లో ఉంది. నీ పిల్లలు నీకు కావాలంటే వచ్చి నా ముందు నిలబడు. 1, 2, బాలూజీ వస్తున్నాడు. బాబు దూరంగా ఉండు. విజయ్, నీకు ప్రాణ సమానమైన వాళ్ళు ఈ చిరంజీవులు. వీళ్ల కోసమే యుగంధర్గా నటించి ఎంతో సాహసించావు. పాపం ఈ పసి వాళ్ళ కోసం 4 అడుగులు ముందుకు వేయలేవా? కమా, నువ్వు బయటికి రాకపోతే ఈ పసి వాళ్ళు అన్యాయంగా చచ్చిపోతారు. కమా. భయపడకండి, మిమ్మల్ని నేను రక్షిస్తాను అని కలగంటున్నావు. జయ, నీకీ పిల్లల మీద మమకారం లేకపోయినా నువ్వు మనసారా ప్రేమిస్తున్న విజయ్ కోసమైనా బయటికి రా. లేకపోతే దాట్స్ గుడ్. ఆహా, ప్రేమ ఎంత మధురమైంది. అదంతా నాకెందుకు గాని డైరీ ఎక్కడ? నా దగ్గర లేదు. విజయ్, డైరీయా? నా దగ్గర లేదు. ఓ, రామ్ సింగ్, నా దగ్గర లేదు. ఎవరి దగ్గర లేదా? అయితే నేను తెప్పిస్తాను. శంకర్, పిల్లలిద్దరినీ వీళ్ల కళ్ళెదుటే సజీవంగా సమాధి చేయి. ఒరే రాక్షసుడా, టేక్ దెమ్. ఆగు. డైరీ నా దగ్గర ఉంది. ఇదిగో డైరీ. సూపరింటెండెంట్ గారి ఉత్తరం కూడా ఇందులో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈనాటి కార్యక్రమంలో ఆఖరి అంశం తీర్పు. మీ ముగ్గురిని మా న్యాయస్థానం దోషులుగా నిర్ణయించి మరణశిక్ష విధిస్తుంది. థ్యాంక్ యూ మిస్టర్ వర్మ, సమయానికి వచ్చారు. మిస్టర్ డేవిడ్. ఇన్స్పెక్టర్, ఇతను డేవిడ్ కాదు. ఇది ఇంకా బాగుంది, కొత్త కథ. నేను డేవిడ్ని కాదు, అతను యుగంధరు కాడు. ఇన్స్పెక్టర్, డోంట్ వేస్ట్ టైం, అరెస్ట్ దెమ్. కమ్ ఆన్. ఇన్స్పెక్టర్,
ఇతను డేవిడ్ కాదు. అందుకు నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా? ఉంది, ఒకటే సాక్ష్యం, ఆ డైరీ. కానీ ఈ దుర్మార్గుడు దాన్ని ఆ మంటలో పారేశాడు. చూసావా మిస్టర్ వర్మ, ఇంతలో ఉంటుంది వీళ్ళ వ్యవహారం. డైరీ సాక్ష్యం అట, అది మంటల్లో పడిపోయిందట. వేరే సాక్ష్యం ఏం లేదా? ఉంది. ఇదిగో డైరీ. సూపరింటెండెంట్ గారి ఉత్తరం కూడా ఇందులో ఉంది. మీకు ఇచ్చింది నకిలీ డైరీ. భానోజీ గారు ఇప్పుడేమంటారు? గెలుపు ఎవరిది? రారా, బయటికి రారా కుక్క. ఈ గొయ్యి మనుషుల్ని బాధ పెట్టడానికి రా, నీలాంటి కుక్కల్ని బాధ పెట్టడానికి కాదురా. రారా. ఏసుకున్న కిళ్ళి ఏసుకున్న కిళ్ళి బొర్రె బొర్రె బొల్డంత తిరిగెను మళ్ళీ ఏసుకున్న కిళ్ళి బొర్రె బొర్రె బొల్డంత తిరిగెను మళ్ళీ మత్తుగా ఉందిరవో పేట నిజమే చెబుతాయి పూట నిన్నసలే